హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్‌కి సంబంధించిన హ్యాండ్స్ కటింగ్ చూసారు కదా! ఈరోజేమో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓపెనింగ్స్ ఆపోజిట్‌లో ఉండాలి. కింద ఎడ్జెస్ కరెక్ట్‌గా ఉండడానికి స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. వీళ్ళు హైట్ కొంచెం పెంచమంటారండి, బాడీ హైట్ అనేది. అందుకనే నేను ఒక 1 ఇంచ్ పెంచాను. కింద పట్టి అతకడానికి ఖర్చు కావాలి కదా! అందుకని ఒక పావు ఇంచ్ అంత ఎక్కువ తీసుకున్నాను అనమాట. సరిపోతది. వాళ్ళ హైట్ పెరుగుతుంది. మనకు కావాల్సినంత ఖర్చు కూడా వస్తుంది. తర్వాత ఇదొచ్చేసి 8.5 ఆర్మ్ లూజ్ మాట. డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ అంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. పైన ఖర్చులు చూసారా ఎంత పెట్టాను? పావు ఇంచ్ అంత పెట్టాను. అంత పెడితే సరిపోతుంది. తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకుంటే మనకి ఇంతవరకు హైట్ అనేది ఖర్చులతో ఉంటుందని ఐడియా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆర్మ్ లూజు అంటే బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం. తర్వాత నెక్ కూడా కిందకి దింపమన్నారనమాట. అందుకు నేను ఏం చేశానంటే కింద పట్టి ఎత్తకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని నేనైతే నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకున్నాను. తర్వాత 8.5కి 1 ఇంచ్ కలిపితే 9.5 కదా! 9.5కి ఒక మార్కింగ్ వేసాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. తర్వాత పైన కూడా అంతే. 9.5కి ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి. మనం స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఈ సైజుకి 9.5, 9.5, 9.5 అలా కలిపేసుకుంటే మనకి 38 దగ్గర వస్తుంది. ఈ 38 సైజు వాళ్ళకి మనకి 2.5 నెక్, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. పైన ఖర్చులు కూడా మార్కింగ్ వేసుకోండి. కింద ఖర్చులు అవసరం లేదు. పైన ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 పెట్టుకుని తర్వాత ఖర్చులు పెట్టుకున్నాను. కింద డైరెక్ట్గా 3 పెట్టేసుకున్నాను. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసేయండి. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేయండి. ఈ చిన్న షోల్డరు మన అక్కడ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే. మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 5.7. అదే మార్కింగ్ కింద కూడా వేసుకోండి. 5.7కి డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. 6 ఇంచులు డౌన్, ఇక్కడ కూడా 6 ఇంచులు డౌన్ తీసుకుంటే మనకి ఎల్ షేప్ అనేది కరెక్ట్గా స్ట్రెయిట్గా వస్తుంది, వంకరగా రాకుండా. ఇలాగా ఇక్కడ కూడా అంతే. తర్వాత ఈ ఎల్ షేప్ దగ్గర ఈ 38 సైజు కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేయండి. మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత వదిలేయండి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ 8.5 వచ్చింది కదా! ఆ 8.5 అనేది మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే మ్యాచ్ అయిందండి. తర్వాత నడుము లూజ్ కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. సో మనకు వచ్చేసి డాట్కి 1 ఇంచ్ కలిపితే మొత్తం 31.5 వచ్చింది. అంటే 8 ఇంచుల కన్నా కొంచెం తక్కువ. డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే 9 ఇంచుల కన్నా కొంచెం తక్కువ, అంటే పాతొక 9. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ కూడా మనం తీసుకున్న హైట్ని బట్టి అంటే బ్లౌజ్ హైట్ 14 ఇంచులు, 15 ఇంచులు అలా ఉంటే పాతొక 4 అలా తీసుకోవచ్చు. 16 ఇంచులు, 17 ఇంచుల నుంచి 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. నేనైతే పాతొక 4 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది. ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్ కదా, అందుకని ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసుకుని మనం తీసుకున్న ఇది ఉంది కదా బ్యాక్ పార్ట్, నెక్ వైపుకి మన వైపుకు ఉండాలన్నమాట. వీపు పార్ట్ అనేది మన వైపుకు ఉండి క్రాస్గా వేసుకోవాలి. ఇలాగా క్రాస్గా వేసుకుని యాజ్ టీజ్గా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా షేప్ అనేది తీసేసుకోవాలి. సైడ్కి ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ 3 చోట్ల మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇలాగా
అయిపోయిందండి. ఇప్పుడు వీలర్ సహాయంతో ఆ కరువు తిరిగిన చోట ఒకసారి ప్రెస్ చేసుకుంటే మన 1/2 ఇంచ్ లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా ఎల్ షేప్ తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసేయండి. ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఫ్రంట్ పార్ట్ పొడిగా ఎంత వచ్చిందో చెక్ చేయండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ తిన్నగా చూడాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి, ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, అందుకని పైన ఎందుకు ఖర్చులు వదిలేయమనంటే అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట. పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే మనం చూసుకుంటే 13 ఇంచులు. సో మనం మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 13 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు ఇలా నీట్గా ఇలా సదిరేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి, 7 ఇంచులు వచ్చింది. ఓకేనా, అంటే రెడీ అయిన తర్వాత 7 ఇంచులు రావాలన్నమాట. సో మనకి అలాగ రెడీ అయిన తర్వాత 7 ఇంచులు రావాలంటే ఏం చేయాలంటే పైన ఫస్ట్ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర, అక్కడ నుంచి 7 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి దీంట్లోకి ఖర్చులు. పైన షోల్డర్ జాయింట్ కింద అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. 7 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు పెట్టుకుని కర్వ్ అనేది తిప్పుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే అలా అయితే మంచిగా రౌండ్ వస్తుంది. లేదు స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనుకోండి మీది, అప్పుడు ఏం చేయాలంటే ఒక పావు ఇంచ్ అంతా క్రాస్గా తీసుకుని అప్పుడు లైన్ తీసుకోవాలి. 2 రకాలు ఉంటుంది. సో అన్నిటికీ ఒకటే రకం అయితే బాగానే ఉంటుంది కదా అనుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనకి సాగుతుందండి, అందుకు రౌండ్ అనేది బాగా వస్తుంది. స్ట్రేట్ కటింగ్ అయితే సాగదు కదా ఫ్రంట్ పార్ట్, అందుకని కొంచెం క్రాస్గా తీసుకుని రౌండ్ తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి, నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి, మనకి మన దగ్గర ఉన్న లైన్ దగ్గర నుంచి అంటే వీపు పాట హైట్ దగ్గర లైన్ వేసాను చూసారా, అక్కడ నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నాకు 2.5 వచ్చింది. ఇలా లైన్ వేసేసేయండి అంతే. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్. ఇక్కడ మనకి 2.5 రావాలి, వచ్చేసింది కరెక్ట్గా. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ అర్థమైంది కదా. క్రాస్ కటింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుని రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. అదే స్ట్రైట్ కట్ అయితే మాత్రం కొంచెం క్రాస్గా తీసుకోవాలి, సాగదు కాబట్టి. అవసరమైతే చాలా క్రాస్గా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, వాళ్ళ బాడీ సైజుని బట్టి ఉంటుంది. మనకి ఎక్కువ క్రాస్ కటింగ్లే ఎక్కువ ఉంటాయండి. అందరూ కూడా క్రాస్ కటింగ్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట, స్ట్రైట్ కట్లు ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక ఒక చిన్న టక్, ఇక్కడ ఒక చిన్న టక్, అంతే. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వరకు ఎంత అయితే ఉందో చూసుకోవాలన్నమాట. చూసుకుంటాం వల్ల మనకి సైడ్ జాయింట్ ఎక్కువ తక్కువ రాదు. షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది పక్కకు పెట్టేద్దాం ఇదంతా కూడా. ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని, ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుంటే నాకు 2.5 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఇంత క్లాత్ మిగిలిందండి. ఈ క్లాత్తోనే మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. అయితే కూర ఉంది కదా, నేను కట్ చేస్తాను వెనక బ్యాక్ పార్ట్లో, పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. సో ఉన్న క్లాత్లోనే షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకొక లేయర్ కావాలి, అది కూడా చూద్దాం. ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ 2 లేయర్స్ ఉండాలి. ఇక్కడ స్ట్రేట్గా ఒకసారి మార్కింగ్ వేసేసుకుని కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా అంతే. పొడవు వచ్చేసి 11.5,
సైడ్కి వచ్చేసి మనకి 2.5, ఇక్కడ 3.5 ఉంది. నేను చూశాను ఆది బ్లౌజ్లో. ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే ఇలా పైకి వదిలేసుకుని షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడ పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయాలన్నమాట. వదిలేస్తే కింద ఖర్చు పైన ఖర్చు వస్తుంది. షేప్ దగ్గర 2.5 ఇవ్వండి. అంటే ఈ మూడిట్లని కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇంకొక కొంచెం క్లాత్ ఉంది మన దగ్గర. ఇది రెండో షేప్ బెల్ట్ వాడదాము. అదే మనకి ఇంకొక లేయర్ అని చెప్తాను కదా, మోస్ట్లీ నేనైతే అదే క్లాత్ వాడతాను అనమాట. నా దగ్గర క్లాత్ లేకపోతేనే వేరే క్లాత్ వేస్తాను. లేదంటే మాకు షేప్ బాగా నిలబడాలన్నా కూడా దళసరి క్లాత్ అనేది వాడుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసామంటే మనకి కటింగ్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.